చూసపోతున్నా అరే లేవురా మన దాంట్లో నా కాళ్ళ మొక్కేది ఉండు బిడ్డ ఎదుటోడు మనం కాళ్ళ మొక్కలు కానీ ఇంకోటి 7 తరాలు మన దాంట్లోన ఎవడికి పాస్ కాలేదు నువ్వు మాత్రం పాస్ కాదు బిడ్డ రైంజర్ సైకిల్ కొనిస్తానికి నేను సరే నాయనగారు తాతగారు పేరు నిలబెట్టుకోకుంది నేను పేరు నిలబెడతాను నాయనగారు నేను ఖచ్చితంగా అంటే పాస్ అవుతాను 10th క్లాస్ రిజల్ట్ చూసేపోతున్నా ఇప్పుడు వేరే భారతమ్మ మనం మా వంశం నిలబెట్టాలరా రెడీ రైంజర్ సైకిల్ సరే నాయన సరే పులికి పులి బుడ్డే పడుతుంది కానీ ఏం పిల్లి పడుతుందా వాడు ఎట్లన నా బిడ్డ పులికి పులి పిల్ల అయ్యాడు ఎట్లన వాడు 10th క్లాస్ పాస్ అవుతాడు నా ముందర నిలబడతాడు వానికి రైంజర్ సైకిల్ తీసుకొస్తాను ఒక్కటి ఈ ఊర్లో ఈ రైంజర్ సైకిల్ అనేది లేదు కాబట్టి నా కొడుకు పులి పిల్లకి రైంజర్ సైకిల్ కొని ఇస్తాను ఎక్కడ బయలుదేరుతుంది కాదు దొడ్డపా ఈ రోజు రిజల్ట్స్ 10th క్లాస్ లాస్ట్ ఇయర్ లాగా లేదు ఈసారి అయితే నేను చాలా బుద్ధిగా చదివి రాసినాను నా పేపర్ లోనే బారగాడు అందరు కాపీ కొట్టినారు అట్లా రాసినాను పోయినసారి అది ఇది చెప్పి ఇంత జంపు చెప్తీవి పోయినసారి పోతివి నాకు పిక్సిల్ వేపియాలా కొండ మీద వేపియాలా టవర్ క్లాత్ తో వేపియాలా అంటివి గుడ్డు పెడితేవి ఈసారి ఏమి కాదు దొడ్డప్ప మన వంశంలో 10th వరకు వచ్చినాడు ఎవడైనా ఉన్నాడా ఎవరు లేడులే నేనే కదా నేను మన వంశం పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కాలనేసి 10వ తరగతి పాస్ కావాలని ట్రై చేస్తున్నా నువ్వు ఇప్పుడు 500 ఇయ్యి నేనేమనుకుంటానంటే గిన్నిస్ బుక్ లో ఎక్కల్లా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పేర్లోనే ఉండాలేమో అనుకుంటాను అవన్నీ వద్దు నాయన బారగానికి రైంజర్ సైకిల్ ఇప్పిస్తానంటే పాస్ అయితే నువ్వు కూడా పాస్ కా నేను దానికన్నా ఒకటి ఎక్కువ ఉందే తిప్పిస్తారా నీకు అవునా సరే మరి ఏమన్నా ఈ రిజల్ట్స్ చూసుకుని వస్తా ఎప్పుడు పోయిరా పోయి వచ్చినాక ఇస్తాను అడిగాలి ఏమన్నా ఉండవు నువ్వు ఎంతో మళ్ళా అందరు మాట్లాడిచ్చిన దానికి ఇదొకటి నాకు నేను ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను అడగ పక్కింటో అడుగుతానా ఊరికే పోయావు నేను మాట్లాడిస్తే పాస్ అయ్యి వస్తానా డబ్బులు రెడీ పెట్టుకో బండి ఇప్పిస్తా నువ్వు పాస్ అయ్యి రాపోరా డబ్బులతోనే కరువు గాని చెప్పా మావాడు భారసింహ ఉన్నారు చూడు వాడికి నా పాస్ అయినాడు అనుకో రెడీ చేసి పెట్టినాను రైంజర్ సైకిల్ బాబా నువ్వు ఏమనుకోండి తెలుసుందేలే మా వాడికి కూడా చెప్పినాను ఏమని నువ్వు పాస్ అయ్యి వస్తే 12 మాసాల కన్నా ఇంకా ఒకటి ఎక్కువ ఉండేది ఇప్పిస్తారా నీకు అని చెప్పినాను మళ్ళీ అనాళ్ళు పాస్ అయ్యి రావాలా ఇద్దరు రావాలా అది ధర్మేష్ భాయ్ చెప్పు నా కొడుకే పాస్ అయ్యేది 500 మార్కులతో పాస్ అవుతాడు కానీ ఎవరి నుంచి పాస్ అవుతుంటాడు వాడు మావాడు రాస్తా ఉంటే అవి చూసి కాపరేట్ కొడతా ఉండేది వాడు అది సూండేరే కాదు కండిషన్ ఉంటది అయ్యని తొంగి చూసే రాసిండేది వాడు ఏ గ్రేడ్ లో వస్తాడు కాదు నువ్వు ఏ గ్రేడ్ అంటావు మావాడు యాది జెడ్ గ్రేడ్ లో వస్తాడు అది యాదనుకుంటావు జెడ్ అంటే అందరికన్నా పెద్దది అది సరేలేపా ఎవడు వచ్చేది కనబడుతుంది ఎవడికి వాడు తెలిసిపోతుంది కదా నీ బండారం 500 మార్కులతో పాస్ అవుతాడు 500 చెప్పినా మావాడు చూసి రాసినాడు వాడు 500 వస్తాయా నువ్వు పోయి చూసా ఏంపా ఇప్పుడు తెలుస్తుంది లేపా నేను పాస్ అయినా పాస్ అవుతావని వంశం నిలబెట్టినారా బిడ్డ 7 తరాలు గెలిపించినవరా నువ్వు పాస్ అయినావంటే నువ్వు పుల్లి కారా మావాడు అటు పోయినాపా మీ వాడా అయ్యో మీ వాడు పేపర్ చూసి అట్లా పారిపోయినాడా ధర్మాజీ భాయ్ నేను చెప్పరాదా నువ్వు కాపీ కొట్టి రాస్తానంటే చూడు పులి బిడ్డాడు నా బిడ్డ నా కొడుకు రారా పోదాము కాదు అందరూ పాస్ అయ్యి వస్తా ఉంటే మావోడు గిన్నిస్ బుక్ ఎక్కిస్తాను నన్ను యాడెక్కుకుంటున్నాడో ఏమో రావాడు కాదబ్బా మావాడేమన్నా కనబడినా యాడిపోయినా అది 10th పరీక్షలు వచ్చినాయి ఏం ఫెయిల్ అయినాడో పాస్ అయినాడో తెలుదు కనే కనబడలేదప్ప పోతాంటే పేపర్ పట్టుకొని ఏడ్చుకుంటూ పోతాండే యాడప్పా ఆడ బస్ స్టాండ్ దగ్గర ఏమరా నువ్వు పేపర్ పట్టుకొని ఏడ్చుకుంటూ పోతున్నావు అంటే తిట్టి పంపించాను నన్ను నేను ఇంకా అదే వస్తానా కనబడలేదు చూసినాడేమో శర్మ ఎక్కడ ఇక్కడ వచ్చినావు ఏమబ్బా 2 రోజులైనప్పా వాడు మావాడు కనబడలేదు ఏమో ఫెయిల్ అయినా అంటున్నాడు ఏమన్నా మనవాడు కనబడినాడా
మావాడు పాస్ అయ్యేవాడు ఇంటర్మీడియట్ చుట్టూ తిరుగుతున్నాడు. దానికి ఏమన్నా కనబడినాడేమో అని నేను వస్తే అడిగా. వానికి కనబడలేదు. మావాడు రైంజర్ సైకిల్ వేసుకొని స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడప్ప. దానికేనప్ప నేను వచ్చి అంటే ఇప్పుడు కనబడలేవా మీ వాడు? కనబడలేదప్ప. అది ఈడాడ చెట్ల తోటలో ఉండాలంటే అంటే మరి రా మనం చూద్దాం రా. ఎదుగుదాం రా. నా దాంట్లో కాపీ కొట్టిన బారాగాడు పాస్ అయ్యి రైజర్ సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు. 2 రోజులు అయ్యింది నేను ఈడే ఉన్నాను. దొడ్డప్ప చూస్తే ఈ బకాల కూడా వాదన చూడలే. ఎవడో భారీగా చుద్ర పూజలు చేసేట్టున్నాడు నా పైన. అందుకే నేను ఫెయిల్ అయినా. ఏదబ్బా బారగాడు వల్ల ఆయన మా నాయన ఇద్దరు వచ్చినారు. వీళ్ళు కనిపించకూడదు. కనిపిస్తే తుప్పుడు తీసినట్టు తీస్తాను. రే ఇరా రే యాడుండవురా రే ఇరా. ఈరా వేడి వేడి ఒగ్గాన్ని మిరపకాయలు వేసినారు రాపా. 3 రోజులైందంట తినలేక. పెట్టి పోతాను అప్ప నేను. అట్లే గాని వీరా తిని రారా. నీకే రేంజర్స్ అని ఇప్పిస్తాను రారా. అక్కడ పెట్టదాము. రే తినరా రాపా. రాపా రాపా రానాయనా దేవుడు. చచ్చిపోతున్నావు కానీ పిండి మిరపకాయలు. రాపా కానిలే తిని నిదానంగా. ఇంకో సంవత్సరం కావాలంటే చదువుదులే. అది కాదు దొడ్డప్ప, నేను బాగానే రాసినానా. ఎవడో చుద్ర పూజలు చేసినాడు నా పైన. అందుకే నాకు మార్కులు ఎక్కువ పల్లాడా. చాలేపా నువ్వు ఆ పాప మా మనిషి కాకి తిరిగినట్లు తిరిగావు. 2 రోజులు ఉంటాయి. ఆడున్నాయి ఈ చింతమాండ్ల కాడ వచ్చి దాపెట్టుకొని 3 రోజులు చూడలేక నీళ్ళక ఇగో ఆ పరీక్షలు మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టి రాచ్చు కానీ పేరు నిలబెడతా దొడ్డప్ప. నిలబెడదు అంట తిని. ఇంకో సంవత్సరం చదువుదు అంట. రైజర్ సైకిల్ కూడా ఇప్పిస్తాను. ఏదో అనుకోండి ఇప్పిస్తాను. సరేపా తిని జల్దీ తిని పోదాం. చూడరా ఫెయిల్ అయినామని మనం ఏందేందో చేసుకుంటాము. చూసివా 2 రోజులు కనిపించబోయేదానికి తల్లడిల్లి ఫెయిల్ అయినా పర్లేదు రానైనా అంటున్నారు. అది తల్లిదండ్రుల. ఫెయిల్ అయినారని మీరు కూడా ఏం చేసుకోవద్దండి. రండి ఉగ్గా తిన్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా 10th క్లాస్ స్టూడెంట్ ఈ సంవత్సరం బారగాడు పాస్ అయినాడు. నేనైతే ఫెయిల్ అయినాను. ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్తాను. బాగా చదువుకోవాలి. చదువుకోకపోతే ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఫెయిల్ అయినా కూడా ఏం బాధపడద్దండి. ఎందుకంటే 1 సంవత్సరం పోతుంది. నెక్స్ట్ సంవత్సరం కొంచెం కష్టపడినామనుకో ఇంతకు డబుల్ మార్కులతో పాస్ అవుతాం. జీవితంలో ఎవడైనా పైకి రావాలంటే ఫెయిల్ అయిన వాళ్ళే జీవితంలో పైకి వస్తారు. కనుక ధైర్యంగా ఉండండి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఫెయిల్ అయినారనేసి ఎక్కువ తిట్టేది అట్లా చేయొద్దండి. ఫెయిల్ అయిన వాళ్ళందరూ నా ఫ్యాన్స్. నెక్స్ట్ టైం మనందరం కలిసి రాద్దాం 10th క్లాస్ ఎగ్జామ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరీ స్టూడెంట్స్.